ప్రైజ్ లార్డ్ అందరికీ. ఎవరైనా స్టార్టింగ్ ప్రేయర్ చేస్తారా? స్టార్ట్ చేసుకుందాము. ఎవరైనా స్టార్టింగ్ ప్రేయర్ చేస్తారా? సరే, ప్రేయర్ చేసుకుందాము. స్తుతి 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 మహాపరిశుద్ధ మహాగరుడ సర్వోన్నతుడా, మీకు అనేక వందనములయ్యా. మరొక దినమున నీ సన్నిధిని చేరగల భాగ్యమును అనుగ్రహించిన నా ప్రభువా, ఇటు సమయమునందు ఇదిగో తండ్రి ప్రభువా, చిన్న మందుగా కూడి ఉండి నిన్ను ఆరాధించుటకు మనసు కలిగిన వారమై ఉండగా, పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ నిన్ను ఆరాధించి స్థుతించగల భాగ్యమును ఇక్కడ కూడి వచ్చిన మా ಎಲ್ಲರಿಗೂ మీరు అనుగ్రహించండి ప్రభువా. వారం అంతా కూడా నీ సజీవమైన రెక్కల క్రింద మమ్మల్ని కాచి కాపాడి ఇదిగో తండ్రి ప్రభువా, ఈ విశ్రాంతి దినమునందు మమ్మల్ని నిలబెట్టారు ప్రభువా. ఈ వారం అంతా చేసిన తప్పిదములు మేము ఒప్పుకొనడంతో పాటు నీవు చేసిన ఉపకారములకు స్థుతి చెల్లించుకునే భాగ్యమును ఈ దినమునందు ఈ సమయమునందు మీరు మాకు అనుగ్రహిస్తున్నారని నమ్మిక కలిగి ఉన్నాం తండ్రి. నీ చిత్త ప్రకారముగా నీ ఇష్ట జనాంగమును తోడుకొస్తానని సెలవిచ్చిన రీతిగా మమ్మలను ఈ స్థలం నాకు తోడుకొచ్చినందుకే వందనములయ్యా. ఇంకను రావాల్సిన వారు అనేకులై ఉండగా వారందరినీ కూడా నీ చిత్త ప్రకారముగా తోడుకుని వచ్చి ఈ సన్నిధిలో దీవెన పొందుకొనగల భాగ్యమును అనుగ్రహించండి అయ్యా. ప్రారంభంలో మేము ఉన్నామయ్యా. ఇదిగో తండ్రి ప్రభువా, పాడుకొని బహు పాటలోను చెప్పుకొని బహు వాక్యములోను చేసే ఆరాధనలోను నీ ఆత్మ సహాయము చేత నడిపించబడులాగున నీ యొక్క శక్తిని నీ యొక్క మహిమను మా మధ్య నివసింపచేసి నడిపింపచేసి ఇదిగో తండ్రి నీకు ఇష్టమైన బలి కలిగిన ఇదిగో తండ్రి ప్రభువా శ్రేష్టమైన అర్పణ ఆరాధన చేయువారుగా మమ్మల్ని సిద్ధము చేసి నీ కృప చొప్పున నడిపింప చేయమని నజరేయుడైన ప్రభువే నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పాట పాడతారు ఎవరైనా? ఎవరైనా పాట పాడతారా? సరే, పాట పాడుకుందాము. దేవునికి స్తోత్రం. ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది యెహోవా నామము. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి, మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి, యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి, సూర్య చంద్రుల నాపితివి, యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి, సూర్య చంద్రుల నాపితివి. యెహోవా నామము. ప్రజల పక్షంబుగా యుద్ధములు చేసిన దేవా, నీ ప్రజల పక్షంబుగా యుద్ధములు చేసిన దేవా, అగ్నిలో పడవేసిన భయమేమి లేకుండిరి,
భయమేమి లేకుండిరి. అగ్నిలో పడవేసిన భయమేమి లేకుండిరి. భయమేమి లేకుండిరి. యెహోవా నీ నామము సింహాల బోనుకైనా సంతోషముగా వెళ్ళిరి. సింహాల బోనుకైనా సంతోషముగా వెళ్ళిరి. ప్రార్థించిన వెంటనే రక్షించని హస్తము, రక్షించని హస్తము. ప్రార్థించిన వెంటనే రక్షించని హస్తము, రక్షించని హస్తము. యెహోవా నీ నామము చెరసాలలో వేసిన సంకెళ్ళు బిగించిన, చెరసాలలో వేసిన సంకెళ్ళు బిగించిన. సంగము ప్రార్థించగా సంకెళ్ళు విడిపోయెను, సంకెళ్ళు విడిపోయెను. సంగము ప్రార్థించగా సంకెళ్ళు విడిపోయెను, సంకెళ్ళు విడిపోయెను. యెహోవా నీ నామము మానవుల రక్షణ కొరకై నీ ప్రియా కుమారుని, మానవుల రక్షణ కొరకై నీ ప్రియా కుమారుని లోకమునకు పంపగా ప్రకటించని ప్రేమను, ప్రకటించని ప్రేమను. లోకమునకు పంపగా ప్రకటించని ప్రేమను, ప్రకటించని ప్రేమను. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో ఘనమైనది. దేవునికి స్తోత్రం. ఒకసారి హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజున ఎవరైనా ఏదైనా షేర్ చేసుకోవాలనుకుంటున్నారా దేవుని గురించిన వాకు? ఎవరైనా ఏదైనా షేర్ చేసుకోవాలనుకుంటున్నారా? సరే, వాక్యంలోకి వెళ్దాము.
ఈ రోజున మనము శ్రమకాల ధ్యానంలో ఉన్నాం కదా. శ్రమకాల ధ్యానాల్లో మనకి ప్రాముఖ్యంగా ఒక వ్యక్తి కనబడుతుంటారు. అతను ఎవరో కాదు, దేవుని శిష్యుల్లో ఒకరైన ఇస్కరియోతు యూదా. ఇస్కరియోతు యూదాను గురించి ఈ శ్రమకాల ధ్యానంలో మనము తరచుగా అతని గురించి వింటుంటాం. అసలు ఇస్కరియోతు యూదాలోనికి అపవాది అయిన సాతాను ప్రవేశించి యేసుక్రీస్తు ప్రభువుని అప్పగించులాగున చేసింది. అయితే దేవుడు ఇస్కరియోతు యూదాకి పలుమార్లు అవకాశాన్ని ఇచ్చుట మనం చూస్తాం. ఎలాగునా? దేవుడే సూటిగా స్వయముగా చెప్తారు, నన్ను అప్పగించు వ్యక్తి మనతో పాటే ఈ పంక్తిలో కూర్చున్నారు, ఇదిగో నాతో పాటు ఇందులో చేయి ముంచివాడే నన్ను అప్పగించువాడు అని ఈ విధమైన పలుసార్లు యూదాకు తెలుసులాగున తను తాను రియలైజ్ చేసుకునేటందుకు చాలా మార్లు మరి యేసుతో పాటు కూర్చున్నప్పుడు ఆయన యూదాకి హెచ్చరించి చెప్తున్న విధానము మనం పలుమార్లు గమనిస్తాం. అయితే ఈ రోజున యూదా గురించి కొన్ని మాటలు మనము తెలుసుకుందాం. అసలు యూదా అనే పేరుకి అర్థం చూసినట్లయితే స్తుతి అని అర్థమట. యూదా అనే పేరుకి స్తుతి అంటే ఏంటి? దేవుణ్ణి ఆరాధించటము కదా. కానీ ఇస్కరియోతు యూదా తన పేరుకు తగినట్లుగా జీవించటం లేదు. మనము చూసినట్లయితే ఒక ఉదాహరణ, అలెగ్జాండర్, మన అందరికీ తెలుసు, ఒక చక్రవర్తి అలెగ్జాండర్ అనే అతను. అయితే చాలా ఆ రోజుల్లో యుద్ధ ప్రావీణ్యుడు కూడా. అక్కడ తన దగ్గర ఉన్న సైన్యము, ఒక కింగ్డమ్లో సైన్యముగా ఉన్నారు అంటే సోల్జర్స్ అనేవాళ్ళు ఎలా ఉండాలి? ఎప్పుడు కూడా అలర్ట్గా ఉండాలి. ఎటువంటి ప్రమాదం వచ్చినా ఎదురు వెళ్ళి పోరాడి విజయం పొందులాగున ఆల్వేస్ అటెంటివ్గా ఉండాలి కదా. అయితే ఒకరోజు ఇలాగనే ఒక సడన్గా ఒక వార్ అనేది వచ్చిందంట ఒక రాజ్యం మీదకి వచ్చినప్పుడు సైన్యం అంతా కూడా పోరాడుతుంటే ఒక అతను భయపడి వెనక్కి వచ్చేస్తున్నప్పుడు అలెగ్జాండర్ ఆ వ్యక్తిని చూసి, ఏంటి యుద్ధము జరుగుతుంటే నువ్వు భయపడి వెనక్కి తిరుగుతున్నావు, నీ పేరేంటి అని అడిగినప్పుడు అతను చెప్తున్నాడంట అలెగ్జాండర్ అని. చెప్తున్నప్పుడు రాజు ఆశ్చర్యపోయాడట. నా పేరు అలెగ్జాండర్, నేను ఎంతగా ఎదురెళ్ళి పోరాడుతాను, ఎంత ఒక మోటివ్ కలిగి ఉంటాను, నా పేరు పెట్టుకున్న నీవేంటి ఇంత పిరికితనంగా పారిపోతున్నావు, వెనక్కి తిరుగుతున్నావు? ఒకటి నువ్వు చేయవలసింది యుద్ధం కన్నా ధైర్యంగా వెళ్ళు, ఎదురెళ్ళి పోరాడు, లేదా నీ పేరునన్నా మార్చుకో అని చెప్తున్నారట. ఇలా చెప్పడానికి గల కారణం ఏమిటి? ఎవరైనా ఒక గ్రేట్ పర్సన్ పేరు పెట్టుకున్నప్పుడు మనము ఎదుటి వాళ్ళు ఆ పేరు మన పేరు అని చెప్పగానే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి? వారిలాగా మనం ఉండాలని, వారిలాగా మనం ఉంటామని, వాళ్ళ సద్గుణాలు మనలో రావాలని, ఈ విధమైన థింగ్స్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. లైక్ మన తాతగారి పేరు కానీ, పెద్దవాళ్ళ పేరు కానీ మన పేరెంట్స్ మనకు పెడుతుంటారు. అలాగా వాళ్ళ యొక్క థింగ్స్ మనలో చూసి, స్వభావాలను చూసి, అచ్చు మీ తాతలాగానే, మీ నాన్నలాగానే ఇలా చెప్తుంటారు. లైక్ అలాగనే ఇంత మంచి పేరు పెట్టుకున్న యూదా, స్తుతి అని పేరు పెట్టుకున్న యూదా తన పేరుకి తగినట్లుగా జీవించట్లేదు. మొదటిగా మనము యూదా గురించి తెలుసుకున్నప్పుడు తన పేరుకు తగినట్లుగా జీవించట్లేదు. ఈ రోజున మనము కూడా ఇలా ఉన్నామేమో ఒకసారి పరిశీలించుకోవాలి. మన పేరుకు తగినట్లుగా ఆత్మీయతతో కలిగి జీవించడం మనం నేర్చుకోవాలి. రెండవదిగా యూదా గురించి మనము తెలుసుకోవడానికి ప్రయత్నించినప్పుడు తను యేసుతో సహవాసం చేస్తున్నాడు.
యేసు యొక్క 12 మంది శిష్యులు కూడా యేసుతో పాటే పయనం చేస్తున్నారు. యేసును గురించి, ఆయన కార్యాల గురించి అన్నీ పక్క నుండి చూస్తున్నారు. మరింతగా అతనితో ఒక కనెక్షన్ కలిగి ఉన్నవారుగా ఉన్నారు. ఇంత ఆ 12 మందిలో ఒకడైన యూదా కూడా ఇంతే కనెక్షన్ కలిగి ఉన్నాడు. కానీ యేసు యొక్క స్వభావము అతనిలో ఏమాత్రము కనిపించట్లేదు. లోకంలో ఒక సామెత చెప్తారు కదా, ఒకరితో సహవాసం చేస్తే 6 నెలలు ఒకరితో సహవాసం చేస్తే వారు వీళ్ళు అవుతారు, వీరు వాళ్ళు అవుతారు అని అంటారు. ఒకరితో మనం అంతగా ఒక కనెక్షన్ కలిగి జర్నీ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ హ్యాబిట్స్ మనలో కూడా ఇన్బిల్ట్ అవుతాయి. అది గుడ్ హ్యాబిట్స్ అయినా బ్యాడ్ హ్యాబిట్స్ అయినా వాళ్ళతో మనము ఒక జర్నీ చేస్తున్నప్పుడు వాళ్ళలాగా ఎక్కడో అక్కడ కొంచెం మనం మారడం అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ ఇస్కరియోతు యూదా విషయం చూస్తే యేసుతో సహవాసం చేస్తున్నారు, యేసుతో సువార్తకు వెళ్తున్నాడు. కానీ యేసులాగా మాత్రము జీవించడానికి ప్రయత్నించట్లేదు. యేసు యొక్క స్వభావము, యేసు యొక్క సద్గుణాలు ఏమాత్రమును కూడా యూదాలో కనిపించట్లేదు. ఈరోజు యేసుతో సహవాసము చేస్తున్న మనమును కూడా ఎలాగ ఉన్నాము? యూదాలాగా సహవాసం చేస్తున్నప్పటికీ ఇది నాకు కాదు అని పక్కకు వెళ్ళిపోయేవారుగా ఉన్నామా? లేదా మిగతా శిష్యులలాగా యేసుని యొక్క స్వభావము మనలో నింపుకునే వారుగా ఉన్నామా? ఒకసారి ఆలోచన చేసుకుందాం. మూడవ విషయంగా యూదా గురించి మనం తెలుసుకోవాలి అంటే ధనాపేక్ష కలిగి ఉన్నవాడు. వెంటనే ఎవరైతే నీకు ఇలాగా ఇంత విలువ కలిగిన ఒక మూటను, నాణాల మూటను నీకు ఇస్తాననగానే యేసుని ఎప్పుడు అప్పగించేద్దామా, ఎప్పుడు మంచి అవకాశం దొరుకుతుందా యేసుని అప్పగించడానికి అని కనిపెట్టి చూస్తున్నవాడిగా ఉన్నాడు. ఆ సమయంలోనే ప్రభు ముమ్మారు చెప్తున్నారు యూదాకి ఏమని? మత్తయి సువార్త 26:25లో ప్రభు చెప్తున్నారు కదా, యూదా వెళ్ళి అక్కడ నేనా ప్రభువా అని అడుగుతుంటే ప్రభు అంటారు నీవన్నట్టే అని అంటారు. అంటే అక్కడ దేవుడు కన్ఫర్మ్ చేసి చెప్పేసినట్లే కదా, నువ్వే నన్ను అప్పగిస్తావని, నీవన్నట్టే అని స్వయంగా చెప్పేస్తున్నారు ప్రభు. ఇప్పుడు మనం ఏదైనా ఒక మిస్టేక్ చేస్తున్నాము లేదా ఒకరిని మోసగిస్తున్నాము అన్నప్పుడు ఆ మోసము మనమే చేస్తున్నామని అవతల పర్సన్కి తెలిసిపోయినప్పుడు వెంటనే మనం ఏం చేస్తాం? రియలైజ్ అవుతాం, అయ్యో ఇది తెలియకుండా చేయాల్సిన విషయము అవతలకు తెలిసిపోయింది కదా అని వెంటనే వారి ఎదుట క్షమాపణ కోరువారుగా ఉంటాము. తప్పయింది మన్నించమని ప్రాధాయపడేవారుగా ఉంటున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు తనకి తెలిసి ఉన్నదని విషయము యూదాకు తెలిసేలాగా చెబుతున్నప్పటికీ అతను రియలైజ్ కావట్లేదు. ఇంకను ధనాపేక్షలోనే ఆ యొక్క డబ్బు మూట మీదే తన యొక్క ఆలోచన అంతా ఉంచేసుకున్నాడు తప్ప ప్రభువుకి తెలిసింది నేను మారు మనసు పొందాలి, పశ్చాత్తాపపడాలి అని ఏమాత్రమూ ఆలోచించట్లేదు. ఇంకా చూస్తే మనము లూకా సువార్త 22:48 అక్కడ ప్రభు అంటారు ముద్దు పెట్టుకుని, ఒకసారి లేఖనం చదువుతాము. లూకా సువార్త 22:48 యేసు యూదా నీవు ముద్దు పెట్టుకుని మనిషి కుమారుణ్ణి అప్పగించుచున్నావని వానితో అనగా, ఇక్కడ ప్రభు అంటున్నారు ఇదిగో నీవు ముద్దు పెట్టుకుని నన్ను అప్పగించేస్తున్నావు కదా, మరలా దేవునికి దేవుడు ఎరిగే ఉన్నాడన్న విషయము యూదాకి మరొకసారి హెచ్చరిస్తూ చెప్తున్నారు ప్రభు. నాకు తెలుసు నువ్వే నన్ను అప్పగిస్తున్నావని. అయినప్పటికీ యూదా ఏం చేస్తున్నాడు? నేను తప్పు చేస్తున్నానే అని మరలా రియలైజ్ కావట్లేదు. స్టిల్ ఇంకా ధనం మూట మీదే తన మనసునంతా ఉంచేశాడు. ఈరోజు ఏదైనా తప్పిదం చేస్తున్నప్పుడు, ఏదైనా మిస్టేక్ చేస్తున్నప్పుడు దేవుడు తెలిసయ్యుండి మనకు కూడా ఇలాగే హెచ్చరికలు పంపిస్తున్నారేమో. నీవు తప్పు చేస్తున్నావు, నీవు ఈ విషయంలో నువ్వు మార్చుకో అని ప్రభు మనకి ముమ్మారు చెప్తున్నప్పటికీ మనము యూదా వలె ఇది నాకు కాదు, ఇది నన్ను కాదు అని పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నామేమో. అలాగా పట్టించుకోకుండా
సాగిపోయిన యూదా ఏమయ్యాడు? పశ్చాత్తాపడ్డాడు. ఎప్పుడు? ప్రభుకి సిలువకు అప్పగించిన తరువాత ఆ యొక్క నాణ్యముల మూట తీసుకెళ్ళి, ఇదిగో మీ ధనం మీకు ఇచ్చేస్తున్నాను, ప్రభువుని విడిపించండి ప్లీజ్ అని ఎంత రిక్వెస్ట్ చేసినా వాళ్ళు ఏం చేశారు? ఏమాత్రము కనికరించలేదు. అతను ఆ పశ్చాత్తాపానికి ఉరివేసుకుని చనిపోయినప్పటికీ దానికి తగిన ఫలము తను పొందుకోలేకపోయాడు. పశ్చాత్తాపం పొందినా అది సరైన రీతిగా ఎంచబడలేదు. మిస్టేక్ జరిగిపోయిన తర్వాత రియలైజేషన్ కంటే దేవుడు ముందుగా చెప్పినప్పుడే తను రియలైజ్ అయి ఉంటే ఈరోజు మిగతా శిష్యుల వలె ఒక మంచి సాక్ష్యము తను కూడా కలిగి ఉంది. కానీ ఈ రోజును చూసినట్లయితే తను గ్రహించుకొనలేకపోవటం వలన ఇలాగున ఉరి వేసుకుని చనిపోవటము మనం చూస్తున్నాము. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో చూసినట్లయితే ధనాపేక్ష కొరకు మనకు ఒక మాట కనబడుతుంది. 3వ అధ్యాయము 5వ వచనం, కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామతూరతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. ప్రభు ఏం చెప్తున్నారు ఇక్కడ? కొన్ని విషయాలు చెబుతూ అందులో ఈ ధనాపేక్షను కూడా వదిలిపెట్టండి. ఏవైతే ఈ మానవులుగా మనం ఈ భూమి మీద ఉన్నప్పుడు వదిలిపెట్టవలసినవి విషయాలను మనకి చెబుతూ ఈ ధనాపేక్షను నీవు విడిచిపెట్టు వారిగా ఉండాలన్న మాట మనకి ముందుగానే ప్రభు చెప్తున్నారు. అదే మాట ధనాపేక్ష ఎటువంటి ప్రమాదములు తెచ్చునో అన్న విషయం కూడా మనకి బైబిల్ గ్రంథంలో కనబడుతుంది. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనంలో ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకునిరి. ధనాపేక్ష ఎలాగు చేస్తుందంట? మనల్ని ఎన్నో సఫరింగ్స్లో పడేసేదిగా ఉంటుందంట. అఫ్ కోర్స్ మనకి కొంచెము మనీ అనేది అవసరం. దేనికి? మనము సర్వైవ్ అవ్వడానికి మనీ అనేది అవసరం. అంతేకాని ధనమే సమస్తము, ధనమే మనీ ఈజ్ ఎవ్రీథింగ్ అనే మైండ్ సెట్తో మనం ఉండకూడదు. ఒక మాట, ఒక ఉదాహరణ నేను విన్నాను. అది ఏంటంటే, ఒక ఆమె ఉందట. ఆమె మరి ఇక్కడ ఇండియా నుంచి కువైట్కి వెళ్ళి అక్కడ చాలా ధనము కూర్చుకున్నదంట, చాలా ధనం సంపాదించిందట. ఒక బ్యాంక్లో రిమైనింగ్ మెంబర్స్ అకౌంట్ బ్యాంక్ బ్యాలెన్స్తో పోలిస్తే ఆమె బ్యాంక్ బ్యాలెన్స్ చాలా ఎక్కువ ఉందంట. అంతేకాదు ఆ బ్యాంక్ బ్యాలెన్స్ ఎప్పుడు కూడా కాన్స్టెంట్గా ఉందంట, ఎప్పుడు పెరగడమే కానీ తగ్గడం లేదంట. అయితే ఆ బ్యాంక్ వాళ్ళు ఏం చేశారంట, ఇంత అకౌంట్ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తున్నారు కదా మన బ్యాంక్లో, సో ఆమెకి ఇచ్చిన సన్మానం చేద్దామని ఆమెకు సన్మానం కూడా చేశారట. ఆమె కొన్ని రోజులు అయిన తర్వాత హార్ట్ ప్రాబ్లం అనేది ఆమెకు వచ్చిందంట. ఆమెకు వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్నప్పుడు డాక్టర్స్ అన్నారట, నీకు హార్ట్ ప్రాబ్లం ఉంది, నీకు ఒక ఇంజెక్షన్ చేయాలి ఎవ్రీడే, అది సమ్ 2000 కాస్ట్ అవుతుంది, ఎవ్రీడే చేయాలి అది అనేసి ఇలా చెప్పారట. ఆమె అంటుందట, నాకు ఏం కాదు, తగ్గిపోతుంది, అంతేకాని నా బ్యాంక్ అకౌంట్లోంచి ₹1 కూడా నేను తీను అని ఆమె చెప్తూ వస్తుందంట. తను సంపాదించిందంతా ఎవరి కోసము, దేనికోసము అనేది ఒక అర్థం లేకుండా అయిపోతుంది. తన హెల్త్ మీదకి అది వచ్చినా కూడా స్టిల్ ఆమె ఏమంటుంది, నా బ్యాంక్లోంచి ₹1 కూడా తీయడానికి వీల్లేదు, నా హెల్త్ ఆటోమేటిక్గా అదే సెట్ అయిపోతుంది అంటుంది. ఇదంతా ఎలాంటిది? ఒక స్టెప్ బోర్న్ విషయం అనమాట, ఒక మూర్ఖత్వము. అదంతా కూర్చుకుని ఆమె ఏం చేస్తుంది, ఎవరికి ఉపయోగపడకుండా తనకి హెల్త్ ఇష్యూ వచ్చినప్పటికీ తను దాన్ని యూటిలైజ్ చేసుకోవాలని చూడట్లేదు. పోనీ ఏదైనా ఒక మంచి కార్యము జరిగించాలని, పేదలకు సహాయకరంగా అది ఉండాలని అనుకోవట్లే, తన ఫ్యామిలీకి దాన్ని ఇద్దాము అని అనుకోవట్లే, ఆ బ్యాంక్లో అలాగనే ఉండాలనుకుంటుంది.
దేనికోసం అనేది తను అంత ధనము కష్టపడి తన జీవిత కాలం అంతా కూడా కూర్చిపెట్టింది అని అంటే ఈవెన్ తనకు కూడా తెలియదు. ఇటువంటి ధనాపేక్ష మనల్ని చేసేదిగానే ఉంటుంది తప్ప మనల్ని బాగు చేసేదిగా ఎప్పుడూ కూడా ఉండదు. అదే ఉదాహరణ యూదా జీవితంలో ఈరోజు మనం చూస్తున్నాము. మనము ఆల్రెడీ ఒకసారి చెప్పుకున్నాము. మనము ఒక ఒక మంచి జాబ్ దేవుడు మనకిచ్చి ఒక సమ్ అమౌంట్ అంటూ మనకి దేవుడు సహాయం చేత కృప చేత మనం పొందుకున్నామంటే అది మన యొక్క పర్సనల్ లైఫ్కి మాత్రమే అది ఉపయోగకరంగా ఉండకూడదు. అది 3 విషయాల్లో ఉపయోగకరంగా ఉండాలి. ఒకటి, నీ జీవితంలో నీకు ఉపయోగకరంగా ఉండాలి. రెండవదిగా నీ కుటుంబమునకు లేదా బీదలైన వారికి లేదా నీ వద్దకు సహాయం కోరవచ్చు వారికి అది ఉపయోగకరంగా ఉండాలి. మూడవదిగా దేవుని కొరకు దేవుని పని కొరకై అది ఉపయోగకరంగా ఉండాలి. ఈరోజు నీకు అది ఎంత ధనమున్నా కానీ అది కొంచెమే అయినా మరి నీ అవసరతకి మించి నీ దగ్గర ఉన్నా కానీ ఈ 3 విషయాల్లో కూడా ఆ యొక్క ధనమును మనం పెట్టువారుగా ఉండాలి. కొంతమంది ఏం చేస్తారు, దేవునికి దశమ భాగమును దేవునికి కాకుండా మందిరంలో కాకుండా బేదలకి ఇద్దాము, దేవునికి ఇచ్చినా బేదలకి ఇచ్చినా అది మంచి పనే కదా అని అనుకుంటారు. కానీ మనం చూస్తాము ఒక స్త్రీ మరి అత్తరు తెచ్చి యేసుక్రీస్తు పాదాల మీద పోస్తున్నప్పుడు యూదా ఏమంటాడు, ఇంత ఇంత అత్తరుని ఇలా వృధాగా వేసేయడం కంటే నీవు పేదలకు ఇవ్వచ్చు కదా, వాళ్ళు మంచిగా ఆహారం తింటారు కదా అని యూదా అంటాడు. కానీ ప్రభు అంటారు కదా, బీదలు ఎల్లప్పుడూ మీతో ఉంటారు కానీ నేను ఎల్లప్పుడూ మీతో ఉండను కదా అంటారు. అంటే దీని అర్థము ఎవరికి ఇచ్చేది వాళ్ళకి ఇవ్వాలి. దేవునికి ఇచ్చేది దేవునికి, బేదలకు ఇచ్చేది బేదలకు, దేనికది ప్రత్యేకింపబడినదై ఉండాలి అన్న మాటను మనము గ్రహించుకుని వారుగా ఉండాలి. ఈరోజు యూదాని గురించిన 3 మాటలు మనం విన్నాం. మొదటిది, మన పేరుకు తగినట్లుగా మనం జీవించుట నేర్చుకోవాలి. రెండవదిగా, యేసుతో సహవాసం చేస్తున్న మనము ఆయన యొక్క స్వభావం కలిగి ఉండి జీవించుట నేర్చుకోవాలి. మూడవ మాటగా, ధనాపేక్ష కలిగి ఉన్న వారిగా మనము ఉండకూడదు అన్న 3 విషయాలను యూదా జీవితం నుంచి ఈరోజు మనము తెలుసుకున్న వారిగా ఉన్నాం. వినిన ఈ 3 మాటలను మన వినికుడిలో దేవుడు దీవించి ఈ కొద్దిన్ని మాటల్లో తప్పులు పొరపాట్లు ఉంటే మన్నించును గాక. ఆమేన్. ఈరోజు ఆదివారం కదా, అందరూ మీరున్న స్థలములలో మోకరించి దేవుని వైపు కన్నులెత్తుతూ ఆరాధనలో ఏకీభవిద్దాం. ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు. ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు. చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు. యేసు చేయి విడువడు. యేసు చేయి విడువడు. ఎవరు నా చేయి విడచినా యేసు చేయి విడువడు. ఎవరు నా చేయి విడచినా యేసు చేయి విడువడు. తల్లి ఆయనే, తండ్రి ఆయనే, తల్లి ఆయనే, తండ్రి
ఆయనే లాలించును, నన్ను పాలించును, లాలించును, నన్ను పాలించును. ఎవరు నా చేయి విడచినా యేసు చేయి విడువడు. ఎవరు నా చేయి విడచినా యేసు చేయి విడువడు. వేదన శ్రమలు ఉన్నప్పుడల్లా, వేదన శ్రమలు ఉన్నప్పుడల్లా వేడుకొందునే నన్ను కాపాడును, వేడుకొందునే నన్ను కాపాడును. ఎవరు నా చేయి విడచినా, ఈ లోకంలో ఉన్న జనులు నా చేయి విడిచినేమోనేమో ప్రభువా, నన్ను వదిలిపెట్టపోయేనేమో ప్రభువా. ప్రభువా, నీవు అంటున్నారు కదయ్యా, నేనున్నాను కదా, నేను నిన్ను విడువను కదా, పట్టుకున్నాను కదా అంటూ పట్టుకున్న దేవా నీకే స్తోత్రములయ్యా. ఎవరు నా చేయి విడచినా యేసు చేయి విడువడు. ఎవరు నా చేయి ప్రభువా, నీవు నన్ను పట్టుకుని నడిపిస్తున్నావని విశ్వసిస్తున్నావు ప్రభువా. చేయి విడువాడు యేసు, చేయి విడువాడు. ఎవరు నా చేయి విడచినా యేసు చేయి విడువడు. ఎవరు నా చేయి విడచినా యేసు చేయి విడువడు. ఆత్మ చేత అభిషేకించి వాక్యము చే నన్ను నడిపించి, ఆత్మ చేత అభిషేకించి వాక్యము చే నన్ను నడిపించి. ఎవరు నా చేయి విడచినా యేసు చేయి విడువడు. ఎవరు నా చేయి విడచినా యేసు చేయి విడువడు. చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు. యేసు చేయి విడువడు, యేసు చేయి విడువడు. ఎవరు నా చేయి విడచినా యేసు చేయి విడువడు. ఎవరు లేక ఒంటరివై నీవున్నావా? ప్రభు అంటున్నారు కదా, నీ చేయి పట్టుకుని నడిపించే నేనున్నాను కదయ్యా నీకు అంటున్నారు. నీ చేయి పట్టుకుని నడిపిస్తూ నేనున్నాను కదా అని ప్రభు అంటున్నారు. దేవా, నా జీవితంలో సిద్ధింప చేయండి ప్రభువా. ప్రభువా, ఈ ప్రణాళికలను మా యందు సిద్ధము చేయండి తండ్రి. నడవగల భాగ్యమును మాకు అనుగ్రహించండి అయ్యా. అందరూ కూడా ప్రభు మనల్ని చేయమంటే నడిపిస్తున్నారని విశ్వసిస్తూ తలవెత్తి పాడుదామా?
యేసు చేయి విడువాడు, యేసు చేయి విడువాడు, యేసు చేయి విడువాడు, యేసు చేయి విడువాడు. ప్రభా, లోకస్తులు చేయబట్టి మేము నడవట్లేదు. లోకము వైపు మా కన్నులెత్తి మేము చూడగోరట్లేదు ప్రభు. నా చేతిని నీకు అప్పగించి నీవు చూపించే మార్గములో నడవాలని ఆశిస్తున్నాను ప్రభువా అంటూ దేవుని సన్నిధికి నీ చేతిని అప్పగిస్తున్నావా? ఇదిగో ప్రభు నేడే నిన్ను దర్శించి నీ చేపట్టి నిన్ను నడిపించబోతున్నారు. ఇదిగో ఆయన మన పక్షముగా ఎన్నో యుద్ధములు చేసి ఉన్నారు. ఆ యుద్ధములన్నిటిలోనూ అపవాది మీద ప్రభువుకే కదా జయమొచ్చినది. అలాగనే నీ చేయబట్టి నడిపిస్తానంటున్న దేవుడు నీ పక్షమునుండగా నీకు ఏ విషయములోనూ అపజయమే లేదుగా. అన్ని కార్యములోనూ జయమే అని విశ్వసించి దేవునితో సాగిపోవటానికే సిద్ధము కలిగి ఉండు. ప్రభువా, నీ రక్తముతో నన్ను కడిగావయ్యా, నీకే స్తోత్రములు ప్రభువా. ప్రభువా, నీ ప్రియ కుమారుని ఈ లోకమునకు పంపించారు దేవా. ఎలాగని జీవించాలో మాకు తెలియచెప్పేటందుకు, ఎన్నో విషయముల్లో మాకు మాదిరిగా ఉండేటందుకు నీ ప్రియ కుమారుని ఈ లోకములకు పంపించిన ప్రభువా, నీకే స్తోత్రములే. ప్రభువా, నీ యొక్క స్వరూపంతో ఉన్న మేము నీ యొక్క స్వభావము కూడా నీ యొక్క గుణగణములు కూడా కలిగి ఉండాలని నీవు ఆశించావయ్యా. అలాగన ఉండలేకపోయిన యూదా ధనాపేక్ష పట్టిన వాడై ఊరు వేసుకుంటే మేము చూస్తున్నాము ప్రభువా. అలాగన మేము ఉండవద్దు దేవా. అలాగన మేము ఉండవద్దు దేవా. ఇలా మేము ఉండుటకు, నీ ప్రేమను చూపుటకు మమ్మల్ని మీరు సరిచేయండి ప్రభువా, సరిదిద్దండి ప్రభువా. మేము చేస్తున్న అపరాధములను బట్టి, దోషములను బట్టి నీ సన్నిధి నుండి మాకు హెచ్చరికలు వచ్చినప్పుడు దానిని మేము గమనించువారుగా, గ్రహించేవారుగా ఉండే జ్ఞానమును మీరు మాకు అనుగ్రహించండి అయ్యా. ఆ పాపంలో పూర్తిగా మునిగిపోకముందే మేము తేరుకునే సహాయము నీ సన్నిధి నుంచి మాకు అనుగ్రహించండి ప్రభువా. నీకే స్తోత్రములయ్యా, నీకే స్తోత్రములు ప్రభువా. ప్రభువా, గతించిన వారములో నీ యొక్క కృప చొప్పున నడిపించినందుకే నీకు స్తోత్రములయ్యా. ప్రభువా, ఏ అపరాధములు చేశామో, ఏ దోషములు మేము చేశామో, ఏ చెడ్డ కార్యములు మేము కోరుకున్నాము మేమైతే ఎరుగులేము. కానీ ఇదిగో నీ సన్నిధి అందు వాటన్నిటినీ ఒప్పుకుంటున్నాం ప్రభువా. తెలిసి చేసిన తప్పులు, తెలియక చేసిన తప్పులు అన్నిటినీ కూడా
నీ సన్నిధిని ఒప్పుకుంటూ పశ్చాత్తాపముకై నీ సన్నిధిని నిలిచి ఉన్నాం ప్రభువా. అందరము మన పాపములు ఒప్పుకుందామా? పరిశుద్ధమైన ఓ దేవా, మేము మా జన్మను బట్టి, నైజమును బట్టి, పాపులమైన తలంపును బట్టి, చూపును బట్టి, పాపులమైన వినుటను బట్టి, మాటను బట్టి, పాపులమైన ప్రవర్తన బట్టి, క్రియలను బట్టి, పాపులమైన ఈ కృపను పొందుటకు మేము అయోగ్యులం. మమ్మును క్షమించమని ఈ కుమారుని పరమకుముగా వేడుకొనిచున్నాము. ఆమేన్. దేవా, నీకు స్తోత్రములయ. మా అపరాధములను, మా తప్పిదములను, మా శరీర అవయములతో చేసిన దోషములన్నిటినీ కూడా నీ సన్నిధిని ఒప్పుకొనిచున్నామయ్యా. మరలా మేము పాపంలో పడిపోకున్నట్లుగా, పాప జీవితము మేము జీవించుకున్నట్లుగా, మరలా నీకు సిలువ వేయు వారిగా మేము ఉండకున్నట్లుగా మా ప్రవర్తన సరిచూచుకొనగల భాగ్యమును ఇదిగో వెళ్ళబోతున్న వారంలో మీరు మాకు అనుగ్రహిస్తున్నారని నమ్మిక కలిగి ఉన్నామయ్యా. ఇదిగో మరొక నూతన వారములో ఏ బిడ్డలైతే ఏ కార్యములు తలబెట్టబోచున్నారో ఆ కార్యములో సంపూర్ణమైన విజయమును వారికి అనుగ్రహింపచేయండి దేవా. మీ చేయబట్టి మీరు మమ్మల్ని నడిపిస్తుండగా మీరు నడిపించు మార్గములు సరైనవి, ఇదిగో ఉత్తమమైనవే ఉన్నవని విశ్వసించి ఉండగా మా జీవితములకు మార్గదర్శివై నీవు ఉండి నడిపించండి ప్రభువా. చదువుకుంటున్న బిడ్డలైన వారు ఉన్నారు దేవా, వారి విద్య అంతటిలోనూ నీవే సహాయమును అనుగ్రహించండి తండ్రి. పరీక్షలు రాస్తున్న వారు రాసియండి, మంచి రిజల్ట్స్ కోసం వేచి చూస్తున్న వారు ఉన్నారు తండ్రి. వారి యొక్క పరీక్షల ఫలితములను బట్టి, రాయబోయే పరీక్షలను బట్టి నీ యొక్క కృపను అనుగ్రహించి విజయం వారి తరపున ఉంచండి దేవా. ప్రభువా, ఉద్యోగములు చేస్తున్న వారు ఉన్నారు, ఉద్యోగము కొరకు కనిపెట్టుచున్న వారు ఉన్నారు దేవా. వారి ప్రయత్నములన్నిటినీ కూడా తండ్రి ఫలించులాగున నీ యొక్క శ్రేష్టమైన దీవెన చేత ఫలింపు పొంది మంచి ఉద్యోగముల్లో స్థిరపడిలాగున, చేస్తున్న ఉద్యోగంలో మంచి ప్రమోషన్స్కి వాళ్ళు ఎలిజిబుల్ అయ్యేలాగున ఈ యొక్క దీవెనను అనుగ్రహించండి అయ్యా. ఆర్థిక సమస్యలు కలిగి ఉన్నవారు, ఇదిగో కుటుంబంలో చికాకులు గొడవలు కలిగి ఉన్న వారికి సమాధానంతో మీరు నడిపింప చేయండి తండ్రి. ఏ బిడ్డలు ఏ యొక్క పనిలోకి వెళ్తున్నారో, ఏ యొక్క వ్యాపారం చేస్తున్నారో వాటన్నిటిలోనూ నీ దీవెనను అనుగ్రహించండి తండ్రి. ప్రభువా, వేసవి కాలంలో మేముండగా ఇదిగో తీవ్రమైన ఎండల దెబ్బకు ఎవరికి ఏ హానియు కలగకుండానట్లుగా తండ్రి ప్రభువా వాతావరణమును నీ స్వాధీనంలో ఉంచుకున్నాడు తండ్రి. అందరూ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ సురక్షితముగా ఉండగల నీ సహాయమును అనుగ్రహించాడు ప్రభువా. సమస్త విషయంలో నీకే మహిమ కలుగునట్లుగా నేటి దినం నీ సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకున్నాడు తండ్రి. నేను ఆరాధించి స్తుతించిన వారి హృదయంలో నీవు ఎరిగి ఉన్న వారే ఉండి వారు చేసిన ప్రతి ఒక్క ప్రార్థనకు నీ సన్నిధిని చేర్చుకుని జవాబును అనుగ్రహించి గొప్ప సాక్షులుగా ఈ సన్నిధిని వారిని నిలబెట్టుకునండి ప్రభువా. నిత్యమును నిలకడగా ఈ సన్నిధికి చేరువారుగా ఉండులాగున నీ కృప చొప్పున నడిపింప చేయండి తండ్రి. బలమైన ఆయుధములుగా మెల్లరను నీ వాడుకోనండి తండ్రి. సువార్త చేయువాడి పాదములు సుందరములుగా ఉండునని సెలవిచ్చినట్లుగా తండ్రి ప్రభువా, ఇదిగో దేవుని గురించి ఆసక్తి కలిగిన వారుగా ఉండాలని ఆశపడుతూ ఈ విధముగా కూడుకొని ఉండి ఈ విధముగా దేవుని గురించిన విషయములను మాలో మేము షేర్ చేసుకుని ఉండగా నీ యొక్క సహాయమును నీ యొక్క దీవెనను మెల్లరకును అనుగ్రహించి దైవ జ్ఞానముతో మీరు మమ్మల్ని నింపుతూ నడిపింప చేసి అనేకులకు సువార్త చాటి చెప్పు వారిగా మమ్మల్ని తీర్చిదిద్దుకుంటున్నారని విశ్వసిస్తున్నాం ప్రభువా. ఇదిగో నీ జీవితంలో యేసుకు నీవు సమయము కేటాయించుట ప్రాముఖ్య లక్ష్యముగా నీవు పెట్టుకునే ఎడల మరి మిగిలిన అన్ని విషయముల్లో కూడా శీఘ్రముగా నీకు విజయమే అని నమ్ముతున్నాము ప్రభువా. ఇదిగో ఈ ప్రత్యేక సమయము నీకు కేటాయించుకొని నీ సన్నిధిని గోజాడుచున్న మాకు
మా జీవితంలో వేచి చూస్తున్న ప్రతి ఒక్క ఆశీర్వాదమును మీరు మాకు ధారాళముగా అనుగ్రహిస్తున్నారని నమ్ముచున్నాం ప్రభువా. ఈ యొక్క సన్నిధిలో సంపూర్ణ సాక్షులుగా ఎల్లవేళలా మీరు మమ్మల్ని నిలబెట్టుకుంటున్నారని నమ్ముచున్నాం ప్రభువా. మీ సహాయం అనుగ్రహించండి. సమయం అనుకూలింపలేక జాయిన్ కాలేకపోయిన ఉన్న వారిని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం దేవా. వారిని కూడా నీవు జ్ఞాపకం చేసుకునండి. సమయం అనుకూలించి ఈ సన్నిధికి తరలింపబడలాగున నీ కృప చూపండి దేవా. సమస్త జనులను మీరు జ్ఞాపకం చేసుకున్నాడు తండ్రి. ఈ దేశంలో, రాష్ట్రంలో, లోకములు, ప్రపంచంలో సమస్త మానవాళిని, అధికారులను సైతం మీరు జ్ఞాపకం చేసుకుని సమస్త విషయంలో జయమును అనుగ్రహించి ఈ కృప చెప్పును నడిపింప చేయమని ప్రార్థించిన ప్రతి ఒక్క ప్రార్థన విన్నపములను మీరు ఆలకించి సమాధానం అనుగ్రహిస్తున్నారని విశ్వసించి నమ్మి ఉండగా సమాధానము నిమ్మని ప్రభువేసు నామమున అతి మిక్కిలమైన పూర్వకంగా అడిగి వేడుకొనిచున్న మా ప్రియ పరలోకి తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీరు పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, ఈ చిత్తం పరలోకమందు నెరవేర్చుకున్నట్లు నెరవేర్చుకోవడం గాక. నేడు ఆహారం దయచేయండి, నాకు రావాల్సిన ప్రకారం మా ప్రాణం క్షమించండి, మా మనుష్యోగంలో నిత్యతాకి స్థాపించండి. రాజ్యము, శక్తి, మహిమ తండ్రిగా నా తండ్రి, ఆమేన్. ప్రవేశించే అపవాదికరత్వం, ప్రవేశించే అపవాదికరత్వం, ప్రవేశించడం సంపూర్ణ విషయం, అపవాదికులకు అంతకాల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. విజయ సంస్తుతులే నీకు, ప్రేమ స్వరూప విజయ సంస్తుతులే నీకు, జయమేళవించు నీకు విశ్వమంతట సర్వదీక్ష, జయమేళవించు నీకు విశ్వమంతట సర్వదీక్ష, ప్రజల వలన నిత్యమైన ప్రణతులు సిద్ధించు నీకు, విజయ సంస్తుతులే నీకు, ప్రేమ స్వరూప విజయ సంస్తుతులే నీకు. ప్రైజ్ లార్డ్ అందరికీ. ప్రైజ్ లార్డ్ అందరికీ.